నన్నెందుకు రమ్మన్నావు? హే లుక్, నేనుగా వచ్చి ఈ సీట్లో కూర్చోలేదు, నీ దగ్గర నుంచి లాక్కొనలేదు. లక్షలాది మంది ప్రజలు నా ఇంటికి వచ్చి నేను వాళ్ళకి మంచి చేస్తానని నమ్మి నాకు ఓట్లు వేసి ఇక్కడ కూర్చోబెట్టాను. నేను వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు అడ్డుపడుతున్నావు. చెయ్యి, నిక్షేపంగా చెయ్యి, నేనేం వద్దనలేదే. వద్దల్లా చెడగొడుతున్నారు. మీరంతా గవర్నమెంట్ని ఎలా పడగొట్టాలని ఆలోచించే తెలివిలో 100వ భాగం ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించినట్టయితే మన దేశం ఎంతో ముందుకెళ్ళేది. ఎప్పుడు చూసినా సమ్మెలు, బంధులు, కులఘర్షణలు, బాంబులని ఏదో ఒక సమస్య లేవదీస్తూనే ఉన్నారు. నేను ప్రజల గురించి ఆలోచించినా ఎక్కడ బాంబులు పెడుతున్నారో అని మీ వెనకబడి తిరగనా? మొదటి నుంచి నువ్వు నా మీద నిందలు వేస్తూనే ఉన్నావు. పోలీసులు నీ చేతుల్లోనేగా. కేసు పెట్టు, విచారణకు కమిషన్ వెయ్యి, నిరూపణ అయితే ఉరిశిక్ష వెయ్యి. నేనే వద్దనలేదే. చట్టం నుంచి ఒక రాజకీయ నాయకుడు ఎలా తప్పించుకుంటాడో నాకు తెలుసు. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నేను నిన్ను చంపుతాను. నా దెబ్బకు తట్టుకోలేకపోతున్నావు కదా. జీవకారుణ్యం దోవల మీద చూపించకూడదు. నేను 30 సంవత్సరాలు రాజకీయాన్ని అవపోసన పట్టిన వాడిని. ఇప్పుడు నేను నీ చోటకొచ్చాను. ఇది బయట అందరికీ తెలుసు. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావు. నన్ను చంపి నువ్వంత తేలిక తప్పించుకోలేవు. నీకు 30 సంవత్సరాలైతే నీతో పరిచయమైన ఈ 1 సంవత్సరంతో నేను 31 సంవత్సరాల రాజకీయ నాయకుడయ్యాను. ఇప్పుడు నేను కాలుస్తున్నాను, నిన్ను కాదు, నన్ను. నన్నే మోసం చేస్తావా? చావరా! నేనేంటి మీ సీట్లో కూర్చోలేను సార్. ఇది వినటానికి బాగుండొచ్చు, కానీ జరిగే పని కాదు. జరుగుతుంది. ఒక్కరోజు ఉంటే చూడవయ్యా. దట్ వాస్ అ గుడ్ ఇంటర్వ్యూ. అయ్యో, నువ్వు తప్పుకోవా సార్. సార్ కృష్ణ, చివరికి నన్ను రాజకీయ నాయకుడిని చేసేసరే. మీరు అనుకోండి సార్. వాడు చెడు కోసం రాజకీయం ఉపయోగించాడు, మీరు మంచి కోసం ఒకే ఒక్కసారి ఉపయోగించారు. మీరు సైలెన్స్గా ఉండండి. మీరు నాకేం చెప్పలేదు, నేనేం తెలియలేదు. నెమ్మదండి. రేపు పాపిస్తాడా అన్యాయంగా ఈయన షూట్ చేసావు కదరా. ఎలా ఉంది?